సికింద్రాబాద్ శాసనసభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ పిలుపు మేరకు సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. చిలకలగూడ మున్సిపల్ గ్రౌండ్ నుంచి వివిధ ప్రాంతాల మీదుగా బంజారాహిల్స్ బసవ తారకం ఆసుపత్రి తెలంగాణ భవన్ కు ర్యాలీ నిర్వహించారు. చిలకలగూడ గ్రౌండ్ వద్ద బైక్ ర్యాలీని బీఆర్ఎస్ యువ నేత తీగుళ్ల కిషోర్ కుమార్ గౌడ్ నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు, అధ్యక్షుడు, నాయకులు తదితరులతో కలిసి ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో మహిళా నేతలు, యువ నాయకులు పాల్గొన్న ఈ ర్యాలీలో అడ్డగుట్ట, మెట్టుగూడ, సీతఫల మండలి, తార్నాక, బౌద్ధ నగర్ మున్సిపల్ డివిజన్లకు సంబంధించిన వందలాది మంది కార్యకర్తలు, నాయకులు బైకులపై పాల్గొన్నారు. జై తెలంగాణ గుర్తుంచుకో. దీక్షా దివస్ సందర్భంగా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో పద్మారావు సార్ ఆదేశాల మేరకు కార్పొరేటర్స్ అందరము చిలకలగూడ గ్రౌండ్కి చేరుకోవడం జరిగింది. మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు మాతో పాటు ఉన్నారు. ఇక్కడ నుంచి భవన్ వరకు మేము బైక్ ర్యాలీ తీస్తున్నాము. మీరే ఒకసారి వీడియో తీసుకుంటే చుట్టుపక్కల మొత్తం గులాబీ జెండాలతో నిండుగా ఉంది. ఇక్కడ నుంచి మేము బైక్ ర్యాలీ తీసుకెళ్ళి భవన్ వరకు చేరుకోవడం జరుగుతుంది. అక్కడ మీటింగ్ ఉంది. అక్కడ మీటింగ్ తర్వాత అందరు డిస్పాస్ అవ్వరు. చెప్పాలా? అందరికీ నమస్కారం. ఈరోజు దీక్షా దివస్ ప్రోగ్రాంలో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గంలో పద్మారావు గారి ఆదేశాల మేరకు మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కలిసి తెలంగాణ భవన్కి దీక్షా దివస్ ప్రోగ్రాంకి భారీ ఎత్తున ర్యాలీగా మేము ఇక్కడ నుంచి వెళ్ళడం జరుగుతుంది. మనకందరికీ తెలుసు, గత 15 సంవత్సరాల నుంచి మన కేసీఆర్ గారు ఎంతో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి తెలంగాణ ప్రజలని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి కేసీఆర్ గారు. ఈరోజు ఆయన దీక్షని స్టార్ట్ చేసి తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడి ఎంతోమంది విద్యార్థులు మరి తెలంగాణ ప్రజల్లో ఈ చైతన్యం నింపి తెలంగాణ ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ రావాలి, కేసీఆర్ గారు రావాలని చెప్పేసి మళ్ళీ ఉద్యమం స్టార్ట్ పెట్టడం జరుగుతుంది. మేమందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో వారి చేసిన అభివృద్ధి పనులలో ముందుకెళ్ళి ప్రజలందరినీ కూడా చైతన్యవంతులు మళ్ళీ చేసి ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా కూడా ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. వారి ఆశలన్నీ నెరవేరాలని, అట్లాగే తెలంగాణ ప్రజలకు ఏదైతే ఇబ్బందులు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి జరుగుతున్నాయో మేమందరం కూడా ప్రజల గొంతుకై నిలబడి వారికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చేయడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ముందుండడానికి మేము కదం దొక్కడం జరిగింది. జై తెలంగాణ, జై కేసీఆర్. స్టాలిన్ కృష్ణవేణి, సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ టీఆర్ఎస్ మహిళా ఇన్ఛార్జ్గా 10 సంవత్సరాల నుంచి నేను కొనసాగుతున్నాను. ఇక్కడ మా మహిళలందరి తరఫు నుంచి మేము జై తెలంగాణ చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు మన కేసీఆర్ గారు చేసిన ప్రతి ఒక్క దృష్టిని మేము దృష్టిలో పెట్టుకొని, మంచి పనులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆయన దీక్షా దివాస్ కోసం అందరం బయలుదేరినాము. కేసీఆర్ ఓడిపోయినంత మాత్రాన తెలంగాణ ఓడిపోలేదని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఎందుకు మేము సంబరాలు ఎందుకు చేసుకోవద్దు? బరాబర్ చేసుకుంటాం. ఇండ్లు గూలగొట్టినందుకు సంబరాలు చేసుకోవద్దా? కళ్యాణ లక్ష్మి బంద్ చేసినందుకు సంబరాలు చేసుకోవద్దా? పింఛన్లు బంద్ చేసినందుకు చేసుకోవద్దా? లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్లు అన్నీ మేము చేసినా, మీరు బంద్ చేసినా మేము సంబరాలు ఎందుకు చేసుకుంటాం అంటే మళ్ళీ నెక్స్ట్ రీఎంట్రీ కేసీఆర్. జై తెలంగాణ 100% వస్తాడు. కాసుకోండి. మీరు గూలగొట్టినవి మళ్ళీ కట్టించేదాకా మేము నిద్రపోము. అట్లాగే మీ గుండెల్లో మేము మేలుకొని దన కొడుతూనే ఉంటాం, ధర వేస్తూనే ఉంటాం. జై తెలంగాణ అని చెప్తూనే ఉంటాం. జై తెలంగాణ. అండి, నా పేరు ఖుషి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ ఎంతో మంచిగా ఉండే. ఈరోజు దీక్షా దివాస్ జరుపుకుంటున్నాము. ఎందుకు అని అంటే బాపు కేసీఆర్ గారు దీక్ష 9-11 రోజులు కూర్చొని ఏం తినకుండా హాస్పిటల్లో ఉండి ఈ తెలంగాణ సాధించిండ్రు. ఉద్యమ కిరీటం బాపు కేసీఆర్ గారు. బాపు కేసీఆర్ లేకుంటే తెలంగాణ రాకపోయేది. బాపు 10 సంవత్సరాలు పరిపాలించిండు ఎంతో చక్కగా. అది మనము బంగారు అక్షరాలతో రాసుకోవచ్చు.
ఇప్పుడున్న పరిపాలన ఎంత దరిద్రంగా ఉన్నదంటే తనే చెప్పుకున్నాడు గుంపు మేస్త్రి అని. గుంపు మేస్త్రి పరిపాలన ఎంత దరిద్రంగా ఉన్నదంటే మేము చెప్పలేకపోతున్నాం నోటితోటి. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్